హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. నేనైతే హ్యాపీ శివరాత్రి రోజు ఇలా ఎర్లీ మార్నింగే 4కే లేచానండి. మళ్ళీ నాకు చిన్న బాబు ఉన్నాడండి. వాడితో నాకు కుదరదు. అందుకని చెప్పి నేను కొంచెం ఎర్లీ మార్నింగే లేచానండి ఈరోజు. నైటే నేను పటాలు అంతా క్లీన్ చేసేసుకున్నానండి నైట్. ఇంకా మార్నింగ్ లేచి హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇలా దేవుడికైతే స్టార్ట్ చేసేసానండి. డెకరేషన్ చేసుకోవడం కొంచెం సింపుల్ డెకరేషనే చేసుకుంటానండి. నాకు ఫెస్టివల్స్కి ఏంటంటే డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. దానికి సంబంధించినండి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేస్తాను. ఇలాగ క్యూట్ శివలింగం కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను మీషోలో. నాకైతే చాలా నచ్చింది అది. అండ్ పూజా చౌకీ ప్లేట్ దాని కింద స్టాండ్ కూడా ఏంటంటే మీషోలోనే ఆర్డర్ చేశానండి. నాకు అది కూడా నచ్చింది. నేనైతే ఇలా దాని చుట్టూ ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసుకుంటూ నేను నైట్ 3 కలర్స్ అవైలబుల్గా ఉంటే తెచ్చేసుకున్నానండి. ఎల్లో కలర్ చామంతి, రెడ్ రోజ్ అండ్ బ్రౌన్ కలర్ చామంతి అన్నీ తెచ్చేసుకున్నానండి నేను నిన్నైతే. ఇంకా అలా అయితే నేను స్టార్ట్ చేసేసానండి ఫాస్ట్గా. అప్పటికే 9 అయిపోయిందండి. ఇంక అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసేసాను. మీరు కూడా చేసేసుకున్నారండి ఫాస్ట్గా. నేనైతే అది దీపం కోసం అయితే రెడీ చేస్తున్నానండి శివయ్యకి. ఒక ప్లేట్లో కొంచెం లైట్గా బియ్యం వేసుకోవాలండి. అంటే యాక్చువల్గా తమలపాకులు వేయాలండి. నాకు తమలపాకులు అవైలబుల్గా లేవండి. అవి వేసుకొని పైన బియ్యం వేసుకుంటారు. నేనైతే ఇంకా అవైలబుల్గా లేదు అని చెప్పి ఇలా అయితే ప్రొసీడ్ అయిపోయాను. ఇంకా అయితే అది పెట్టేసుకున్నానండి. బియ్యం అయితే వేసేసుకున్నాను. ఇంకా శివయ్యని అయితే డెకరేట్ చేసుకుంటూ ఉన్నానండి నేను. నాకు చాలా ఇష్టం అండి ఇలా డెకరేట్ చేసుకోవడం అంటే ఫెస్టివల్స్కి ఎస్పెషల్లీ. ఇలా అయితే నేను అన్నీ చేసేసుకుంటూ ఉన్నానండి. ఈరోజు ఏంటంటే స్పెషల్ అండి. శివరాత్రి రోజు నారికేళ్ళ దీపం వెలిగించాలని విన్నానండి. అది వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పారు. అందుకేనండి దానికోసం ఈ ట్రైయింగ్ మొత్తం అయితే దానికోసమేనండి ఇది. శివయ్య ముందు గనక పెట్టుకోవాలండి ఆ దీపము. శివయ్య గనక లేకపోతే మీకు దేవుడి పటం శివయ్య పటం ఉంటుంది కదా, దాని ముందు నా దీపం అనేది వెలిగించుకోవాలండి. నేను అందుకేనండి శివయ్య అనేది చిన్నది కొనిపెట్టుకున్నాను నేను ముందుగానే. ఇంకా అలా అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నానండి. దీపాలు అన్నీ కుందులు అన్నీ రెడీ చేసేసుకుంటూ ఉన్నానండి నేనైతే. చూడండి మీరు కూడా నాకు తోచినంత వరకు చేసుకుంటూ ఉన్నానండి. అందరిలాగా అంత టాలెంట్ అయితే కాదు మనము. ఎవరి టాలెంట్ అనేది వాళ్ళకు ఉంటుందండి సింపుల్గా. అలా అయితే నేను మొత్తం చేసేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా చేసేసుకున్నారా అండి ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నానండి. చూడండి మీరు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నాది. ఇంకా ఫ్లవర్స్ అయితే అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. నాకు డెకరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని నేను అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. మోస్ట్లీ చాలా వరకు అన్నీ ముందు రోజే పర్చేస్ చేసేసుకుంటానండి నేనైతే. అలా 3 కడ్డీలు అన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను. దీపం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు పైన సపరేట్ దీపం పెట్టేస్తానండి. కింద సపరేట్ దీపం అండి అది. ఇలా ఏంటంటే టెంకాయ అనమాట, హాఫ్ టెంకాయ తీసుకొని దానికి రౌండ్ బ్యాక్ సైడ్ కింద సైడ్ అనమాట 3 రౌండ్స్ లాగా ఉండాలన్నమాట. దానికైతే ఇలా చుట్టూరు బాగా పసుపు పూసేసుకొని నెక్స్ట్ అక్కడక్కడ కుంకుమతో అయితే డాట్స్ పెట్టేసుకోవాలండి. అలా డాట్స్ పెట్టేసుకోవాలి మొత్తము. అలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బియ్యం మధ్యలో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ అయితే వేసేసుకొని నెక్స్ట్ 3 అంటే ఒక 2 ఒత్తులు కలిపి ఒకటిగా చేయాలండి. ఐ మీన్ 2 ఒత్తులు కలిపి ఒకటి, అలాగా 3 ఒత్తులు 3 వస్తాయండి. మొత్తం 6 అనమాట అది. అలా 6 అయితే నేను పెట్టేసుకున్నానండి ఫాస్ట్గా. అలా 3 + 2 6 అనమాట. అలా పెట్టుకో. ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి అది మధ్యలో మా ఆయన వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. మా ఆయన ఎప్పుడు ఇలాంటివన్నీ పెద్దగా హెల్ప్ చేస్తాడు. బట్ ఏంటంటే కొంచెం తక్కువ అనమాట. ఇవన్నీ నేనే నా ఓన్ అనమాట. మొత్తం నేనే చేసుకుంటూ ఉంటాను ఇవన్నీను. అలా అయితే దీపం పెట్టేసుకోవాలండి. 2 కలుపుకొని ఒకటిగా దీపం అయితే పెట్టేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు. మీరు కూడా చేసుకోండి, చాలా మంచిదంట. చాలామంది చెప్పారు నాకు. ఇంకా అలా అయితే జరిగిపోయిందండి. దీపాలు అన్నీ పెట్టేసుకున్నాను. నాకు వచ్చిన కొంచెం మంత్రాలు చదువుకున్నానండి నేనైతే. పెద్దగా రావు, వచ్చిన కొంచెం చదువుకున్నానండి నేనైతే. ఇంకా అలా అయితే వెలిగించేసుకోవాలండి. ఇంకా నేనైతే నైవేద్యం ఏం చేయలేదండి. బాబుతో నాకు ఇంకా కుదరలేదు. నైట్ నిద్ర కూడా లేదు. అందుకని ఏంటంటే బనానాస్ ఉంటే బనానాస్ పెట్టేసుకున్నానండి. ఇంకా అలా దీపాలు వెలిగించేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి. ఇంటికే చాలా బాగుంటుందండి ఇది ఇలా కలర్ఫుల్గా ఉంటే ఏంటంటే ఆ లుక్కే వేరు, బాగుంటుంది. నేనైతే ఇంకా అలా ఫినిష్ చేసేసుకోనండి ఫాస్ట్గా. ఇంకొకేసారి ఆఫ్టర్నూన్ తిందామని ఫిక్స్ అయిపోయాను.
ఫాస్టింగ్ లాగా అలా అయితే చేసేసుకున్నానండి నేను ఫాస్ట్గా. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, అయినా కొంచెం పర్లేదులే అని చెప్పి నిదానంగానే చేసేసుకున్నాను. టెన్షన్లో ఏం జరుగుద్దో కూడా తెలియదండి మనకి. ఇంకైతే నాకు వచ్చిన మంత్రాలన్నీ చదివేసుకున్నాను నేనైతే. పెద్దగా రావు, కొన్ని అయితే చదివేసుకున్నాను. లింగాలు, జ్యోతిర్లింగాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చదివేసుకున్నానండి నేను. ఇలా జరిగిందండి మా శివరాత్రి అయితే. మీ శివరాత్రి మరి ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది అందరికీ అలవాట్లేదు, నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి నేనైతే. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా దయచేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇదైతే ఫైనల్ లుక్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి.